క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేచారా? ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ కొనియాడుతూ లేచారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. మీ కృంగుదలను, మీ బలహీనతలన్నిటిని కూడా ఆయన బలపరిచి మీకు విజయం ఇచ్చునుగాక. కదండి, సౌలు దావీదుతో ఒక మాట అంటాడు, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఈరోజు మీరు చేయు ప్రతి ప్రయత్నంలో నా ప్రభు మీకు విజయం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఆయన కృపకు పాత్రులగుదురుగాక. చాలా సంతోషమండి. దేవుని మహాకృపను బట్టి నవంబర్ మాసం 4వ తారీఖులోకి మనం అడుగుపెట్టున్నాం. ఈరోజు శుభవచన కొరకు కీర్తన గ్రంథం 110వ సంకీర్తన 4వ వచనంలోకి వచ్చిన్నాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువయుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. దేవుడి మాట దీవించును గాక. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటే మా పెద్ద కుమారుడు నోవా ఆయన పుట్టే సందర్భంలో అప్పుడే మేము అడిగాం, ప్రభా ఎవరిని ఇస్తున్నావు మాకు? నీ చిత్తానుసారంగా మాకు ఎవరిని ఇస్తున్నావు? బయలుపరచయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా అని అడిగినప్పుడు ఈ 110వ కీర్తనలో మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉందువని ప్రభు ఈ మాటతో బలపరిచాడండి. మాటిచ్చాడు ఆయన, నీవు యాజకుడవు, నీ కడుపులో నుంచి యాజకుడు వస్తున్నాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం దేవుడు నోవాని ఇచ్చాడు. మాకు పెద్ద కుమారుడు నోవా ఫిలిప్ పాల్, ఆయనకు పేరు పెట్టాము. నోవాలాగా ఫిలిప్పులాగా పౌలు వలె గొప్ప పరిచర్య చేయాలని ఆ బిడ్డను ప్రభు కోసం ప్రతిష్ఠించాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుమారుడి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు. దేవుని కృపను బట్టి ఇంటర్మీడియట్ రాగానే బాగా చదువుకోవాలని మా ఆశ. దేవుని చిత్తమైతే మెడిసిన్ చేసి దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడాలని మా ఆశ. మేము చెప్తాం ఆ పిల్లోడితో, నువ్వు దేవునికి సేవకు సమర్పించుకున్నామయ్యా, దేవుని కొరకు నువ్వు పని చేయాలి, దేవుని సేవలో నిమగ్నమై ఉండాలని చెప్తాం. దేవుడు ఆ బిడ్డను ఆ రీతిగా ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ఈరోజు ఈ మాటలో నుంచే యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఈరోజు శుభవచనం, మనం ఆరాధించే దేవుడు మాట తప్పని వాడు. మాట తప్పడండి. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట తప్పనివాడు ఆయన. బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయవాడు. మాట తప్పని యేసయ్యకే మహిమ కలుగును గాక. చూడండి, ఆయన చరిత్రలో మనం చూస్తే ఎక్కడ కూడా ఆయన మాట తప్పినట్టు మనం చూడమండి. కదండి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట నెరవేర్చేవాడని, మాట తప్పని వాడని ఆయన పేరుంది కదా. మాట తప్పనివాడు. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతానం ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. దేవుడు మాట తప్పలేదండి. అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు. ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాములో నుంచి. శారాతో కూడా చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? మీదిటికి ఈ కాలమున నువ్వు బిడ్డను కంటావు, వాగ్దాన పుత్రుడు నీలో నుంచి వస్తాడని చెప్పాడు. ఇస్సాకునిచ్చి దేవుడు ఆయన మాట నెరవేర్చుకున్నాడు. మాట తప్పలేదు కదండి. ఆయన మాట తప్పలేదు కదండి. అబ్రహాము జీవితంలోనే కాదు, ఇస్సాకు జీవితంలోనే కాదు, యాకోబు పెనుగులాడాడు. ఆ రాత్రి ఒక్కడే ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. దేవుడు అన్నాడు, ఏం పేరు నీ పేరు? నా పేరు యాకోబయ్యా. నీ స్వభావాన్ని యథార్థంగా ఒప్పుకున్నావు కాబట్టి ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు. ఇశ్రాయేలు రాజకుమారుడు. ఇశ్రాయేలుగా మార్చి ఆయన ఇశ్రాయేలులో నుంచి సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదండి. దేవుడు మాట తప్పలా. దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు నా రాత్రి అక్కడ ఆశీర్వదించి, యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించి, యాకోబులో నుంచి యోధా, యోధాలో నుంచి యెషయి, యెషయిలో నుంచి దావీదు, దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభు
ఆయన ఈ లోకానికి వచ్చి గొప్ప రక్షణ ఇచ్చి మాట తప్పలేదండి. చూడండి, మన పితరుల జీవితాల్లో మాట తప్పల, దావీదు జీవితంలో మాట తప్పల. ఎన్నో మార్లు దావీదు దేవుని అడిగాడు, ప్రభా ఇదిగో నేను ఈ జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నాకు లోపడుదురా, వాళ్ళు లొంగుతారా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇదిగో హెబ్రోనుకి వెళ్తున్నానయ్యా, హెబ్రోనుకి వెళ్తే అక్కడ ఆటంకాలన్నీ అధిగమించి నేను అక్కడ స్థిరపడగలను, వెళ్ళు. దేవుడు ఏదైతే చెప్పాడో దావీదు జీవితంలో అయినా, పితరుల జీవితాలైనా, ప్రవక్తల జీవితాలైనా మాట తప్పలేదు, మాట తప్పలేదు. ఆయన మాట తప్పని వాడు కదండి. అందుకనే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట నెరవేర్చువాడు. ఆయన మాటలన్నీ సత్యమండి. యేసయ్య మాటలు సత్యము. ఆ మాటలు ఎంత గొప్పవో తెలుసా? చూడండి, కొన్ని మాటలు మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసయ్య మాటలు మీకు ఒక 2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. 12వ కీర్తన యెహోవా 6వ వచనం, 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. మన మాటలైతే వంకర మాటలు, కానీ మన ఆరాధ్య దైవమైన పరిశుద్ధుడైన గొప్ప దేవుడు యేసయ్య మాటలు, ఆయన మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మోసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. చూడండి, స్వచ్ఛమైన వెండి మనం చూస్తాం కదా, యేసయ్య మాట అంతకంటే పవిత్రమైనవి. ఇంకా 19వ కీర్తనలో కూడా కీర్తనకారుడు అంటాడు, చూడండి 19వ సంకీర్తన, 19వ సంకీర్తన ఇక్కడ మనం చూద్దాం, 8వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. యేసయ్య మాటలు, ఆయన న్యాయ విధులు అంత గొప్పవండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన మాటలు స్వచ్ఛమైనవి, ఆయన మాటలు నిర్మలమైనవి, నిర్దోషమైనవి, న్యాయమైనవి, సత్యమైనవి. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడండి. ఈరోజు ఆయన మాట నీ జీవితంలో కూడా బంగారు మాట. రోజు క్రమం తప్పకుండా బైబిల్ మనం చదువుతూ ఉంటే దేవుని మాటలు దేవుడు మనకిస్తాడు, దేవుని మాటలు దేవుడు మనకిస్తాడు. రోజు క్రమం తప్పకుండా ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటే ఆయన మాట మనకిస్తాడు. ఆ మాట తీసుకొని మనం ఎంత దీవించబడతామో అవి మనకి ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని మాట మనం చక్కగా చదవాలి. ఆ మాటలు ధ్యానం చేసినప్పుడు ఆయన నీకు మాట ఇచ్చాడంటే ఇస్తాడు. నువ్వు బాగా చదివేటప్పుడు దేవుడు మాట ఇస్తాడు. నేను కూడా పరిచర్యలోకి వచ్చేటప్పుడు ఇర్మియా గ్రంథం దేవుడు 1వ అధ్యాయంలోనే ఆయనను సేవకు పిలుచుకున్నాడు. ఆయన మాట ఇచ్చాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కదా, నువ్వు బాలుడు అనవద్దు, నీ నోట నా మాటలు ఉంచాను, జనములకు ప్రవక్తగా నియమించాను, వెళ్ళు. దేవుడు ఆయన పరిచర్య కొరకు ఈనాటి వరకు కూడా కృప చూపించి వాడుకుంటున్నాడు. ముందున్న దినాల్లో కూడా బలమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాట ఎంత గొప్పది. కొన్నిసార్లు మనం బాధలో ఉన్నప్పుడు, ప్రభా నాకు కొన్నిసార్లు భలే బాధ అనిపించినప్పుడు నన్ను ధైర్యపరిచే మాట ఏంటంటే, పిలిచినవాడు నమ్మదగినవాడు. మనల్ని పిలిచినవాడు, ఆయన పరిచర్యలో వాడుకుంటున్నవాడు, మనకేది తక్కువ చేసేవాడు కాదు. ఆయన కొరతలు తీర్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు, మాట నెరవేర్చేవాడు, మాట తప్పనివాడు. ఈరోజు ఆయన మాటలు ఎన్ని ఇచ్చాడండి మనకి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏదైనా బాగలేదా, నీకు ఆరోగ్యం ఇస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను మాట ఇచ్చాడు ఆయన.
నీ గాయాలు కడతానన్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయవాడును, వారి గాయములు కట్టువాడను. చూసారండి, నీ గాయాలు కడతానన్నాడు. ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. చూడండి, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను బాగు చేసేదను. ప్రభు ఈ మాటలన్నీ మనకే ఇచ్చాడండి. నువ్వేం దిగులు పడబాకు. కొద్దిలో ఉన్నావేమో, నేడు కొద్దిలో, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తొదకు నువ్వు మహాభివృద్ధిని పొందుతావు. దేవుడు వదిలిపెట్టడు. ఆయన నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చూడండి, దేవుని మాటలు, యెహోషువకి ఇచ్చిన మాటలు మనకు కూడా ఇచ్చాడు దేవుడు. ఆయన మనల్ని వదిలిపెట్టడు. ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆయన మాటలన్నీ నమ్మి ఆ మాట ప్రకారం నువ్వు లోబడి జీవిస్తే దేవుని బలమైన కార్యాలు చూస్తావు కదండి. దేవుడు యాయీరు ఇంటికి వెళ్తున్నాడు. యాయీరు కుమార్తెకు బాగలేదని వచ్చి ప్రార్థన చేయనని యాయీరు అడిగితే వెళ్తున్నాడు. ఈలోపు యాయీరు ఇంటికాడ నుంచి ఇంకో బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చచ్చిపోయిందని యేసయ్య ఒక్క మాట అన్నాడు, భయపడకము, వారి మాటల యందు లక్ష్యం ఉంచకము, నా మాట నమ్ము, నా మాట నమ్ము. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యాయీరు నమ్మాడో ఇంట్లోకి వెళ్ళాడు, యేసు ప్రభుని తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళ కూతురిని ప్రభు లేపాడు. యేసయ్య మాటలు నమ్మండి. ఈరోజు పునరుద్ధాన శక్తితో మీరు దీవించబడుదురుగాక. ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేయునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ప్రభు మాట నమ్మండి. యేసయ్య మాట నిర్మలమైనది, పవిత్రమైనది, సత్యమైనది, బంగారు కంటే చుంటి తేనె ధారల కంటే మధురమైనది. ఆ మాట నమ్మి విశ్వసించండి. ఈరోజు యేసయ్య మీ జీవితంలోనే గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలమున ఈ తండ్రి శుభవచనం ద్వారా మాతో మీరిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాట తప్పని వాడవుగా మా మధ్యలో మీరు తండ్రి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నందుకై స్తోత్రం. నమ్మదగిన దేవుడవయ్యా, ఎన్నోసార్లు మీ మాట వింటున్నాం కానీ మీ మాట మీద మాకు నమ్మకం లేదయ్యా. అటువంటి నమ్మిక మాకు దయచే. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమని చెప్పారు కదా. నీ మాటలు నమ్మే స్వభావం మాకు దయచే. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి అయ్యా. నీ బిడ్డలు లేవనెత్తండి, మంచి ఆరోగ్యాలు దయచే. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా తండ్రి హాస్పిటల్లో ఐసీయూలోని బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకొని బిడ్డలను మిక్కిలి దీవించండి. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తామన్నా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచి అయ్యా. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న, స్కూటర్స్ మీద వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న నీ బిడ్డలకు క్షేమం దయచేయండి. వాహనాలు చుట్టూ మీ కంచి. ఎన్నో ప్రమాదాలు మేము చూస్తున్నాం తండ్రి. మా బిడ్డల్ని ప్రమాద పంచుల నుంచి కాపాడుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపడ నీ వాక్యం సెలవిస్తూ కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు. మా బిడ్డల చుట్టూ కంచె వేస్తున్న దేవా స్తోత్రాలు. కృప చూపించండి యేసయ్యా. సహాయం దయచి నీ సేవకులు పరిచర్యం దీవించయ్యా. సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను దీవించయ్యా. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి అయ్యా. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలు వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భములు యేసునామములో తెరవబడును గాక. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. బిడ్డలకనైనా చాలామంది పిల్లలు పాస్టర్ గారు నేను చదువుతుంది మాకు గుర్తుంటలేదయ్యా, ఎందుకో మా జ్ఞానం లేదంటున్నారు. సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానము, తెలివిని మా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల చదువులు బాగా చదవటానికి విశేషమైన జ్ఞానం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న మా బిడ్డల చుట్టూ మీకు కంచె వేయండి. బాగా పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తారు. ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ మిక్కిలి దీవించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి. ఈరోజు జరిగే ఉపవాస ప్రార్థన మీరు దీవించి అనేకులను మీరు సన్నిధి తీసుకొచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ
క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు జరిగే ఉపవాస ప్రార్థనకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.